మానసికంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. శారీరక విధంగా ఉన్నప్పుడు అందరు బయటికి చెప్పుకుంటారు, కానీ మానసికంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరు బయటికి చెప్పుకోవడానికి భయపడతారు. మన గురించి జడ్జ్ చేస్తారు మనుషులు అని చెప్పేసి బయటికి చాలా మంది చెప్పుకోరు. సో డిప్రెషన్ మనం ప్రతిరోజు ఏదో ఒక విధంగా వింటూనే ఉంటాం. సో కానీ డిప్రెషన్ అంటే ఎలా అవుతుంది, ఆ టైంలో ఏం జరుగుతుంది, ఆ టైంలో ఏమేమి మార్పులు వస్తాయి మన డైలీ లైఫ్ స్టైల్లో, మన శరీరంలో, దానికి మనం ఎలా హెల్ప్ తీసుకోవచ్చు, దాని గురించి తెలుసుకుందాం. డిప్రెషన్ వినడానికి సింపుల్ గా అనిపిస్తుంది, కానీ డిప్రెషన్ వల్ల మనం న్యూస్ పేపర్ లో ఇప్పటివరకు చాలా చూసాం, చాలా ప్రాణాలు పోయి ఉంటాయి. డిప్రెషన్ లో ఏంటంటే ఆ ఆలోచనలతో మొదలైంది, ఆలోచనల వరకే ఉండదు. దాంట్లో ఏంటంటే మెల్లిమెల్లిగా బ్రెయిన్ లో మార్పులు వస్తాయి. అంటే బ్రెయిన్ స్ట్రక్చర్ లో, అంటే మనకు ఆలోచించే శక్తి అవి తగ్గిపోతుంది, పనులు చేసే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, మనుషులతో కలవడానికి తగ్గిపోతుంది. అందరం డిప్రెషన్ లో ఉన్నాం కదా, సో దాంతో ఎఫెక్ట్ ఏమవుతుంది, మెల్లగా బయటకు వచ్చేస్తాం అనుకుంటాం. సో దాని కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, మనం చాలా సివియర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.